హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. ఇవాళ బిగ్ బాస్ రివ్యూకి వస్తాయండి. నేను మార్నింగ్ నుంచి కొన్ని క్లిప్స్ పెట్టున్నాను, కానీ యూట్యూబ్ వాళ్ళకి నిజాలు బయట పెడితే నచ్చదు కదా, బ్లాక్ చేసి పెట్టారు వాటిని, వీడియోస్ని. ఇప్పుడు మార్నింగ్ నుంచి నేను చూస్తున్నాను, 24/7 చూస్తున్నాను. ఇప్పుడు 9:30 to 10:30 అది వస్తుంది. మార్నింగ్ ఏంటి, ములక్కాయ టమాటా కూర వండుకున్నారు, అయిపోయింది. దానికేమో బాయిల్డ్ ఎగ్స్ ఏవో రెడీ చేసుకున్నారు. ఆ బాయిల్డ్ ఎగ్స్, సంజన గారికి దొంగతనం అనేది ఒకటి కామన్ అయిపోయింది. ఆవిడ ఏంటంటే బాగా హౌస్ అలా ఉన్నారు, ఏమీ ఎంటర్టైన్మెంట్ లేదు అన్నట్టు, ఫన్నీ వేలో ఏదో చేద్దాము, కంటిన్యూగా ఎవరు ఏమనట్లేదు కదా, నాగార్జున గారు కూడా పెద్ద ఏమనట్లేదు కదా అనేసి 7 ఎగ్స్ పాపం అందరు భోజనానికి రెడీగా ఉన్నారు. ఈమె స్టోర్ రూమ్లోకి వెళ్ళి తినేసింది. 7 ఎగ్స్ తినేసింది. భరణి గారు అన్నారు, ఆ ఎగ్స్ గురించి ఇంకా మనం ఏం మాట్లాడొద్దు, నాగార్జున గారు వచ్చినప్పుడు మాట్లాడుకుంటారు అని అనుకున్నారు. ఆవిడకి అయ్యో ఏం అంటే ఏదైనా గొడవ అవుతుంది, కొంచెం ఏదన్నా అదవుతుంది అన్నట్టుగా ఆవిడ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అదేం జరగలేదు. సరే, ఈలోపు అందరూ ఒక దగ్గర లోపల ఉండండి, బయటకు రావద్దు అని చెప్పారు. బయట ఒక సెట్టింగ్ చేశారు. ఏది మన కెప్టెన్సీ టాస్క్ అనమాట. సో కెప్టెన్సీ టాస్క్లో ఎవరున్నారు, రాము రాథోడ్ ఉన్నారు, రీతు ఉంది, ఇమాన్యుయల్, కళ్యాణ్ ఉన్నారు. ఈ వీక్ కళ్యాణ్, ఇమాన్యుయల్ అందరూ బాగా ఆడారు, కాదనట్లేదు. అండ్ దాంట్లో కళ్యాణ్ ఏమో బాగా ఆడారు. సో ఇప్పుడు ఆ టాస్క్ ఏంటంటే, అదేంటి రెయిన్ పడుతుంటుంది, అక్కడ ఒక సాంగ్ వేస్తారు, ఒక బెల్ ఉంటుంది, దాన్ని నొక్కాలి, దాన్ని ఊపిన వాళ్ళు వెళ్ళి అక్కడ డాన్స్ చేస్తుంటారు. ఇక్కడ ఒక బాక్స్లో ఒక అంబ్రిల్లా లాంటి ఒక బాక్స్ పెట్టున్నారు, ఇంకొక దగ్గర ఒక చిన్న స్క్వేర్ పెట్టారు. ఆ బాక్స్ని ఈ స్క్వేర్ దాకా లాక్కొని రావాలి. అక్కడ రెయిన్ ఆగి ఆ డాన్స్ ఆగిపోగానే వాళ్ళు ఈ నలుగురిలోంచి ఎవరినైనా తీసేయచ్చు, ఈ బాక్స్ ఇక్కడ వరకు రాకపోతే, అక్కడే ఉంటే. సో ఫస్ట్ ఛాన్స్ అంటే ఇప్పుడు డెమాన్ కెప్టెన్ అయినా సరే తను ఆడొచ్చు అన్నారు. సో ఈ నలుగురికి ఎవరైనా సపోర్ట్ తీసుకోవచ్చు, అంటే సపోర్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి బెల్ కొట్టాలన్నమాట. సో కళ్యాణ్కి శ్రీజ చేస్తా అనింది. శ్రీజ పవన్ అని తను అనుకున్నాడు. ఇమాన్యుయల్కి సంజన గారు ఉన్నారు, సుమన్ శెట్టి గారిని రిక్వెస్ట్ చేసుకున్నారు. ఇంకా మనకి రీతు గురించి చెప్పగలరు. రీతుకి పవన్ అంటే ఈ కళ్యాణ్ అనుకున్నాడు, నా ఫ్రెండ్ కదా, నాకు హెల్ప్ చేస్తాడు 110% అన్న కాన్ఫిడెన్స్తో అబ్బాయి ఉన్నాడు. సో ఫస్ట్ బెల్, దీనికి సంచాలకులు మళ్ళీ తనుజ గారు. అసలు బిగ్ బాస్ ఎంత స్క్రిప్టెడ్గా, ఈ రీతు అసలు లాస్ట్ వీక్ నుంచే చెప్తుంది, 4 నా లక్కీ నెంబర్, 4th వీక్ నేను కెప్టెన్ అవ్వాలి అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. ఈ డిమాండ్ పవన్, తనుజ అందరూ ఒక టీము, అది మనకు అర్థమవుతూనే ఉంది గేమ్లో. సో సంజన గారు ఇమాన్యుయల్కి హెల్ప్ చేస్తా అదే సపోర్ట్ చేస్తా అన్నారు. ఆ బెల్ కొట్టే ప్రాసెస్లో శ్రీజ పవన్ దాటుకొని ఎవరు వెళ్ళగలుగుతారండి? పాపం సంజన గారు పెద్ద ఆవిడ, ఇప్పుడు ఫ్లోరా గారిని నెట్టేస్తే పడిపోద్ది. అండ్ అక్కడ భరణి గారి గేము ఇంకా లాస్ట్ నిలబడ్డారనమాట. భరణి గారు ఏమి రాముకి సపోర్ట్ చేయాలని, రాముకి సపోర్ట్ చేస్తాను, నాన్న నువ్వేంటన్నా మాకు హెల్ప్ చేస్తా అన్నావు, నువ్వు మాకు మాట ఇచ్చావు, అది ఇదని వీళ్ళు చాలా వగలిపోయారు. కానీ ఆయన లేదు, నాకు రాము రాత్రి నుండి అడుగుతున్నాడు, నేను రాముకే సపోర్ట్ చేస్తానని ఆయన స్టిక్ ఆన్ అయి ఉన్నారు. సో ఫస్ట్ ఇలా నెట్టుకొని ఆ పవన్ వెళ్ళి బెల్ పట్టుకున్నాడు. బెల్ ఈ ప్రాసెస్లో శ్రీజ 100% కళ్యాణ్కి సపోర్ట్ చేస్తా అనింది. ఆ బెల్ కొట్టి అక్కడ పాట ఆగిపోయిన టైంలో, అంటే ఈ కళ్యాణ్ ఏ కాన్ఫిడెన్స్లో ఉన్నాడు, పవన్ వెళ్ళాడు కదా, డెఫినెట్గా నా పేరైతే చెప్పడు, ఫ్రెండ్ ఒకటి నా పేరు చెప్పాడు. ఎందుకంటే రీతు నేనున్నా ప్రాబబ్లీ అబ్బాయిని ఎవరిని రాముని తీస్తాడేమో అన్నట్టుగా అనుకున్నా. ఆ రామునో ఇమాన్యుయల్లో తీస్తాడు, మా ఇద్దరైతే తీయడు అని 100% కాన్ఫిడెంట్గా ఉన్నాడు. పైగా ఆ అబ్బాయిని అది కలపకుండా, అబ్బాయి ఇట్లా పట్టుకొని ఉంటే ఇందులోంచి దూరొచ్చి నిలబడింది రీతు, అబ్బాయి కదలకుండా. ఆయన అబ్బాయి సైలెంట్గా ఉన్నాడు, ఎందుకంటే డెమాన్ పవన్ గారు అయ్యింది, డెఫినెట్గా మా ఇద్దరిని అయితే సేవ్ చేస్తాడు, నన్నైతే తీయడు అని. షాకింగ్, అబ్బాయి కళ్యాణ్ తీస్తాడండి. అసలు ఆ అబ్బాయి 4 రోజుల నుంచి ఎంత కష్టపడి ఆడారు వాళ్ళు, ఎన్ని దెబ్బలు తగిలాయి. అబ్బాయి ఫస్ట్ ఛాన్స్ వచ్చింది కెప్టెన్ అవ్వడానికి. సరే ఓకే, అది ప్రాసెస్ అలా జరిగింది, కానీ అది నమ్మక ద్రోహం అయిపోయింది. నెక్స్ట్ ఇంకా రీతు, ఇమాన్యుయల్, రాము ఉన్నారు. వీళ్ళిద్దరు, రాము మనకు తెలిసిందే, అటు గోడ మీద పిల్లలాగా అటు అయితే అటు వెళ్ళిపోతాడు, ఇటు అయితే ఇటు వస్తాడు. సో వాళ్ళిద్దరు కలిసి ఇమాన్యుయల్ని తీసేయాలనుకున్నారు. నెక్స్ట్ శ్రీజ వచ్చింది. ఇప్పుడు కళ్యాణ్ని తీసేసినప్పుడు మనం డెఫినెట్గా రీతుని తీసేస్తుందేమో అనుకున్నాం.
ఆ అమ్మాయి స్ట్రాటజిక్గా ఇమాన్యుయల్ ఆల్రెడీ కెప్టెన్గా నేను చాలా సపోర్ట్ చేశాను, ఆమెను సంజన గారిని తీసుకురావడం కోసం కెప్టెన్సీ వదిలేశాడు. సో కాబట్టి నేను ఇమాన్యుయల్ని తీసేస్తాను. ఇంకా లాస్ట్కి రామును ఈ అమ్మాయి మిగిలారు. ఇంక నేను 100% ఇంక రితుకే ఛాన్స్. ఎందుకంటే ఆ పిల్లడు చిన్నగా ఉంటాడు, ఈ అమ్మాయి బండగా ఉంటుంది, చాలా రాక్షస క్రీడ ఈ అమ్మాయిది. అసలు ఆ ఎటు చూడదు, ఇంకా మీద పడిపోతుంది. మగపిల్లల మీద పడితే ఇంకేం చేస్తారు వాళ్ళు అంటే వీళ్ళకి ఏదైనా చెప్పేది రచ్చరచ్చ చేస్తారు. వాళ్ళకి ఏదైనా అయినా కూడా వీళ్ళు మళ్ళీ వాళ్ళ సంచాలకు కూడా వాళ్ళ మనిషే. సో లాస్ట్కి భరణి గారికి ఛాన్స్ వచ్చిందండి. భరణి గారికి ఛాన్స్ వచ్చినప్పుడు యాక్చువల్గా ఆయన అప్పుడు మధ్యలోకి వచ్చాడు. భరణి గారి ఛాన్స్ వచ్చినప్పుడు రాము రీతు ఉన్నప్పుడు ఆ బెల్ దగ్గర మధ్యలో వచ్చాడు, బెల్ తీసుకున్నాడు. అది ట్విస్ట్ అనమాట. డెఫినెట్గా అంటే ఇప్పుడు మరి నాన్న అని ఏడ్ చేస్తుంది కదా ఈమె, మళ్ళీ ఆ టార్చర్ ఎక్కడ భరించాలా అని ఒకవేళ ట్విస్ట్ అయిపోయి రితుకి ఇస్తాడేమో అని నేను అనుకున్నా. కానీ జెంటిల్మెన్ డెసిషన్ తీసుకున్నారు. ఆయన మాట ఇచ్చిన ప్రకారం రాముని సేవ్ చేసి రితుని ఎలిమినేట్ చేశాడు. ఇంతవరకు సజావుగా సాగింది. రాము అయ్యాడు, రాము కష్టపడ్డాడు, రాము బాగా ఆడాడు కాదనట్లేదు, రీతు బాగా ఆడుతుంది. కానీ ఎప్పుడైతే ఇప్పుడు డెమాన్ పవన్ ఏమంటాడు కళ్యాణ్ దగ్గరకు వచ్చి, మీ ఇద్దరు ఉంటే నాకు రీతునే ప్రయారిటీ అని అంటే, ఇప్పుడు ఒక పబ్లిక్ అయింది, మీరు అంటే కంటెంట్ కోసమో లేకపోతే బిగ్ బాస్ స్క్రిప్ట్ ప్రకారమో, ఇప్పుడు నారాయణ గారు చెప్తున్నారు టీవీలో ఇదంతా స్క్రిప్టెడ్ అంట, వాళ్ళిద్దరిని క్లోజ్గా ఉండమన్నారంట. అంటే గేమ్ కూడా ఇలా ఆడమని చెప్పారా బిగ్ బాస్? అలాంటప్పుడు ఇంకా గేమ్స్ పెట్టడం ఎందుకండి? ఇంకా అనవసరం కదా. ఇంకా మీరు ఎవరు కావాలంటే వాళ్ళని క్యాప్టెన్ చేసుకుంటూ పోతుంటే మేము 24/7 పిక్చర్ లాగా చూస్తూ ఉంటాం అనమాట. మళ్ళీ అది మీకు బయట క్లిప్స్ పెడితే మళ్ళీ నచ్చదు, బ్లాక్ చేసేస్తారు. ఇలా జరుగుతుంది. సో ఆయన భరణి గారు వైస్ డెసిషన్ తీసుకున్నారు కాబట్టి రాము ఫెయిర్గానే అయ్యాడు. కాకపోతే కళ్యాణ్కి అయితే అన్యాయం జరిగింది. వెన్ను పోటు అంటారు దీన్ని, కట్టప్ప కన్నా దారుణం అనమాట ఇది. అసలు నమ్మించి మోసం చేయడం అంటే దీన్నే అంటారు. అబ్బాయి మనమే ఎక్స్పెక్ట్ చేయం అసలు ఫస్ట్ డెమాన్ పవన్ కళ్యాణ్ తీసేస్తాడంటే, రామునో తీస్తాడు అనుకుంటాం. ఎందుకంటే వీళ్ళంతా ఫ్రెండ్స్, ముందు నుంచి రాసుకొని పూసుకొని తినేవాళ్ళు. ఇప్పటికైనా కళ్యాణ్కి బుద్ధి రావాలి, ఆయన సోలో గేమ్ ఆయన ఆడుకోవాలి. ఇప్పుడు ఇమాన్యుయల్ ఎంత ఫేర్గా ఉన్నాడు. ఇప్పుడు సంజన ఇమాన్యుయల్ అమ్మ అని పిలుస్తాడు, అంతవరకే. ఆమె గేమ్ ఆమె ఆడుతుంది, ఈయన గేమ్ ఈమె ఆడతాడు. ఆవిడ స్ట్రాటజీస్ ఆవిడకు ఉన్నాయి ఫెయిర్గా. ఫ్లోరా గారు ఆమె గేమ్ ఆమె ఆడుకుంటుంది. ఎంత సంజన గారు చెప్పినా అమ్మాయి ఎంతవరకు ఆడాలి ఎంత. దివ్య చూడండి ఎంత సూపర్గా ఆడుతుంది, చక్కగా ఆడుతుంది. శ్రీజ ఉంది చూడండి, అంత చిన్నగా ఉంటుంది అమ్మాయి, గేమ్లో మాత్రం అసలు వదలకుండా ఆడుతుంది అమ్మాయి. నోరొకటి పెద్దది. కానీ ఇప్పుడు ఈయన హరీష్ గారు ఉన్నారు, ఏం చేస్తున్నారు చెప్పండి? కాళ్ళ నొప్పి అన్నారు, ఐస్ బ్యాగ్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఆయన నేను అనుకోవడం, ఆయన ఎక్స్పెక్ట్ చేసేది నన్ను సంచాలకుగా పిలుస్తారేమో బిగ్ బాస్, నేను ఒక ఊపు ఊపుదామని అనుకుంటున్నారు. అలా కొత్తింటికి వచ్చిన దసరా పండుగకు వచ్చిన వాళ్ళలా కూర్చొని ఉన్నారు. ఇప్పుడు 3 days, ఇప్పుడు ఆల్మోస్ట్ 3 weeks నుంచి ఆయన చేసింది ఏంటో నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. అలాంటి వాళ్ళని పెట్టి పోషిస్తున్నారు. 70,000 అంట వాళ్ళకి వారానికి అని మనకి యూట్యూబ్లో వస్తున్నాయి. 70,000 ఇచ్చి ఒక మనిషిని కూర్చోబెట్టి మేపి, పైగా సెట్ అయ్యారు బ్రహ్మానందం లాగా ప్రతి చోటకి వెళ్ళిపోతాడు. 2 ఉన్నారంటే వెళ్ళిపోతారు. ఇప్పుడు అదేంటి ఫాల్తూ పనులు చేసే మీకేంటి అని ఇప్పుడు డెమాన్ పవన్తో డిస్కషన్ ఈయన మరి ఫాల్తూ వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మరి ఈ ఫాల్తూ అన్నీ మేము చేయం పనులు అవి అనేది అన్నాడు కదా చాక్లెట్ గురించి. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సరే లత్కోర్ సారీ ఈ లత్కోర్ వేషాలు నా దగ్గర కాదు అంటే లత్కోర్ వాళ్ళతోటే ఉంటున్నాడు ఇప్పుడు. మరి ఒక మాట మీద స్టిక్ ఆన్ లేదు. ఇదేంటి అక్కడ పోయి మాట్లాడి ఇప్పుడు సంజన గారు వచ్చారనుకో, ఆవిడతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆ గేమ్ ఆడుకుంటుంది, నీ గేమ్ నువ్వు ఆడుకో, నీ పాటికి నువ్వు కూర్చొనే ఉన్నావు కదా. ఇప్పుడు ఆమె ఏదో కంటెంట్ కోసం ఆమె చేసుకుంటుంది, గుడ్లు దొంగతనం చేస్తుంది. అదేం జరుగుతుందో బిగ్ బాస్ చూసుకుంటారు, తీసేస్తారు, పోతే పోతుంది. మీకెందుకు బాగా? మీ గేమ్ మీరు స్ట్రాంగ్ ఆడవచ్చు కదా. ఒట్టి మాటలన్నీ మాట్లాడుకుంటూ కూర్చొని టైంపాస్ చేయకపోతే. అలా ఒక మనిషి ఒక కార్నర్కి 24 గంటలు కూర్చొని ఎలా బతుకుతున్నాడో నాకు అర్థం కావట్లేదండి. ఒక్క చిన్న పని లేదు, బయట నుండి ఫుడ్ వస్తుంది, చక్కగా తింటాడు స్పూన్ వేసుకొని కర్రా అని. అలా ఒక మనిషిని కూర్చోబెట్టి మేపి డబ్బులు ఇస్తున్నారని నాకు అర్థం కాదు. మిగతా అందరు కాస్తో కూస్తో పని చేస్తారు, ఈయన అలా ఖాళీ కూర్చొని ఉంటాడు. ఇప్పుడు శ్రీజ ఉంది, కంటిన్యూగా ఆటలు ఆడుతుంది. ఇప్పుడు అమ్మాయి దివ్య వచ్చింది, కొత్త చక్కగా అందరికి వండి పెడుతుంది. ప్రతి ఒక్కరు ఇప్పుడు డెమాన్ పవన్ ఇప్పుడు దివ్య వచ్చిన తర్వాత బాగా హెల్ప్ చేస్తున్నాడు. అసలు ఆయనను కూర్చోబెట్టిస్తున్నారు. ఈ ఓవరాల్గా రామును కెప్టెన్సీ చేశారు. ఇంకా లాస్ట్గా ర్యాంబో రోమి అన్న ఏంటమ్మా
రాంబో ఇన్ లవ్ అనేది సిరీస్ వస్తుంది కదండి. సో ఆ హీరో హీరోయిన్ ఏదో వచ్చారు, వాళ్ళు ఇంకా వీళ్ళ లవ్ స్టోరీస్ అవి చెప్పమంటే డమాన్ పోతే సిగ్గుపడిపోతుంటే ఇప్పుడే మాకు లవ్ స్టార్ట్ అయింది, ఇష్టం పెరిగిపోతుంది అసలే. అంటే ఇప్పుడు దాన్ని అంత పబ్లిక్ అయిపోయింది కదా అని అంత ఓవర్ చేయడం, అసలు మనుషుల మీద పడకుండా మాట్లాడలేకపోతున్నారు వీళ్ళు ఒకరికి ఒకరు. ఇట్లా జరుగుతుందన్నమాట. సో రేపు మనకి లైవ్ ఉండదు, సో మనం చూడాలి ఈ కంటెంట్ ఎట్లా చేసి ఏమి బిగ్ బాస్ గురించి తీయాలని. రేపు మళ్ళీ నేను అప్డేట్ ఇస్తానండి. అంతవరకు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉంటే కామెంట్స్ చేయండి, ఎంతవరకు అంటే మా కంటెంట్ మీకు నచ్చుతుందా లేదా చూడండి. ఏదన్నా సజెషన్స్ కావాలంటే కమెంట్ చేయండి, నేను దానికి రిప్లైస్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ నైట్.